కల్చర్ టాపిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి వీవింగ్ ఇన్ ఇండియా. సో నేషనల్ టెక్స్టైల్స్ డే మే 3, 2024న సెలబ్రేట్ చేసుకున్నారు. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం, వీవింగ్ ఇన్ ఇండియా గురించి. సో ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, ఇంకా మోడర్న్ ఇండియాలో వీవింగ్ అనేది ట్రెడిషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియాలో చూస్తే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీని టైం పీరియడ్ వచ్చేసి 3300 నుంచి 1300 BCE. సో ఈ టైంలో కాటన్ ప్రొడక్షన్ అనేది చేసినారు. కాటన్ ప్రొడక్షన్ కాబట్టి అఫ్కోర్స్ టెక్స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో మనకి టెర్రకోట బొమ్మ కూడా ఉంది. సో క్లోత్స్ వేసుకున్న టెర్రకోట బొమ్మ కనిపించింది. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమైపోయింది అప్పట్లో కూడా వీవింగ్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి ఏంది, మోహెంజోదారోలో అరౌండ్ 2500 నుంచి 1500 BCE టైం పీరియడ్లో మనకి ఒక సిల్వర్ పాట్ పైన కాటన్ క్లాత్ చుట్టి ఉండి, సో దానిపైన డై వేసిన ఉండే అనమాట. సో డై అనే టెక్నిక్ కూడా అప్పటి నుంచే ఉంది అని అర్థమైంది. ఓకే, నెక్స్ట్ వేదిక్ పీరియడ్కి వస్తే, సో రిగ్వేదిక్ పీరియడ్ వచ్చేసి 1500 నుంచి 500 BCE. సో ఈ టైం పీరియడ్లో, రిగ్వేద టైం పీరియడ్లో వీవర్ని మనం వసోవయ అంటాం. మేల్ వీవర్ వచ్చేసి వయ అంటాం, ఫీమేల్ వీవర్ వచ్చేసి వయిత్రి అని అంటాం. పోస్ట్ వేదిక్ పీరియడ్లో ఏమైందంటే, సో మనకి మహాభారతం, రామాయణం టెక్స్ట్లో కూడా సిల్క్ గురించి, వులన్ క్లోతింగ్ గురించి మెన్షన్ చేసి ఉన్నాయి. బుద్ధిస్ట్ లిటరేచర్కి వస్తే, బుద్ధిస్ట్ లిటరేచర్లో లినెన్ని కోమన్ అని, కాటన్ని కప్పసికం అని, సిల్క్ని కోసెయ్యం అని, సో ఇట్లా డిఫరెంట్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్స్ని మెన్షన్ చేసి పెట్టినారు. అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్లో వీవర్స్ని తంతువయ అంటారు. ప్లేస్ ఆఫ్ వీవింగ్ ఏడ చేస్తారో దానిని తంతవిత తతనం అని అంటారు. వీవింగ్ అప్లయన్సెస్ని తంతబంద అని అంటారు. వీవింగ్ లూమ్ ఉంటుంది కదా, ఆ లూమ్ని వచ్చేసి తంతక అని అంటారు. అర్థశాస్త్రాలు వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ యాన్స్. సో యాన్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ యాన్ డిస్ట్రిబ్యూషన్ని మెయింటైన్ చేసేది సూపరింటెండెంట్ ఆఫ్ యాన్స్. సో ఈయనని సూత్రాధ్యక్ష అని అంటారు. నార్త్ వెస్ట్ ఇండియాలో ఈ ఒక కింగ్ పాలించినాడు అనమాట. ఆ ఎంపైర్ పేరు వచ్చేసి అచైమెనిడ్ ఎంపైర్. సో ఈ టైం పీరియడ్లో మనకి పర్షియన్ ఇంకా కొన్ని వీవింగ్ టెక్నిక్స్ అనేవి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇదంతా ఏన్షియంట్ ఇండియాకి సంబంధించింది. మెడివల్ ఇండియాకి వచ్చేస్తే ముఘల్ ఎంపైర్ అనేది 1526 నుంచి 1857 వరకు ముఘల్ ఎంపైర్ ఉండే. సో ఈ ముఘల్ ఎంపైర్ అప్పుడు కార్ఖానాస్, టెక్స్టైల్ ప్రొడక్షన్ చాలా హెవీగా జనరేట్ చేయడానికి కార్ఖానాస్ లేదా వర్క్షాప్స్ అని కూడా అంటారు. సో ఇవి స్థాపించినారు. తర్వాత అక్కడ ఎక్కువ పాపులర్ అయిన క్లోత్స్ వచ్చేసి ముస్లిన్ ఫ్యాబ్రిక్, మళ్ళీ మమల్కాస్ వెల్వెట్స్ అంటారు. సో ఇవే ముఘల్స్ వేసుకుంటుండే అనమాట, సేమ్ మస్లిన్ లాగానే ఉంటాయి. సో ఇవి డెవలప్ చేసిర్రు. తర్వాత వెస్టర్న్ ఇండియాలో వచ్చేసి సిల్క్ని కాటన్తో మిక్స్ చేసి ఫ్యాబ్రిక్ చేసినారు. ఆ ఫ్యాబ్రిక్ని అలాచా ఫ్యాబ్రిక్ అంటారు. సో ఇది బేసిక్గా క్యాంబే, గుజరాత్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొఘల్ టెక్స్ట్ తరీక్-ఇ-రషీదీ అనేసి ఉంది. ఈ టెక్స్ట్ రాసింది మిర్జా తుగ్లక్ బైక్. సో ఈయన సెరికల్చర్ ప్రాక్టీస్ గురించి మెన్షన్ చేసిండు ఆయన బుక్లో. తరీక్-ఇ-రషీదీ బుక్ అది. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్గా గ్రో అయింది మొఘల్ పీరియడ్ అప్పుడు. ఈ మన ఇండియన్ టెక్స్టైల్స్కి యూరోపియన్ వాళ్ళు చాలా హ్యూజ్గా డిమాండ్ చేసినారు అనమాట. తర్వాత నెక్స్ట్ మోడర్న్ ఇండియాకి వచ్చేస్తే, యూరోపియన్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అయింది. సో దీనివల్ల ఏమైంది అంటే ఇంగ్లీష్ క్లోత్స్ అనేవి ఇండియాలకి ఎంటర్ అయినాయి, అది కూడా చీపర్ ప్రైస్లో. సో దీనివల్ల ఏమైంది, మన ఇండియా రిచ్ టెక్స్టైల్ మార్కెట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇండియా టెక్స్టైల్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది చేత్తో చేస్తుండే, కానీ ఇవన్నీ మెషిన్స్, యూరోపియన్ క్లోత్స్ అన్ని మెషిన్స్తో చేస్తుండే. మళ్ళీ చాలా చీప్ ప్రైసెస్కి మన ఇండియా క్లాత్స్ కంటే తక్కువ రేట్లో ఇక్కడ వచ్చేసినాయి. సో అందరూ యూరోపియన్ క్లోత్స్కే ఎగబడిపోయి ఇండియా రిచ్ టెక్స్టైల్ మార్కెట్ అనేది పోయింది మెల్లమెల్లగా. దాని తర్వాత మన ఇండియా రా కాటన్ సప్లై చేయడం
స్టార్ట్ చేసింది. సో ఇంగ్లాండ్కి ఇప్పటికీ కూడా మనం రా కాటన్ అనేది సప్లై చేస్తాం. సో ఈ పీరియడ్ని ఎప్పుడైతే మన రిచ్ కల్చర్ టెక్స్టైల్ మార్కెట్ అనేది పోయిందో ఆ పీరియడ్ని మనం డ్రైన్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్ అని అంటాం. మన ఇండియాలో డిఫరెంట్ వీవింగ్ స్టైల్స్ ఉన్నాయి. సో అది దాని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో కషీదా అనే వీవింగ్ స్టైల్ ఉంది. పంజాబ్లో పుల్కారీ అని, మధ్యప్రదేశ్లో చందేరీ శారీస్. ఈ చందేరీ శారీస్ అనేవి కాటన్ ఇంకా సిల్క్ రెండు మిక్స్ చేసి తీసుకొస్తారు. సో ఇది పాత వేదిక్ పీరియడ్ టెక్స్టైల్ అనమాట. ఇది దీనికి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ రాజస్థాన్లో కోటా శారీస్ లేకపోతే లెహరియా అని కూడా అంటారు. గుజరాత్లో వచ్చేసి పటోలా క్రాఫ్ట్. సో ఇది డబుల్ ఇక్కత్ వీవింగ్ టెక్నిక్ యూజ్ చేసి చేస్తారంట. సో జామెట్రిక్ ప్యాటర్న్స్ మోటివ్స్తోని దీని డిజైన్ ఉంటుంది. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చేసి పైతానీ వీవింగ్. సో ఇది వచ్చేసి చేతితోని నేస్తారంట. సో టెపెస్ట్రీ టెక్నిక్ యూజ్ చేసి దీన్ని చేస్తారు ఈ శారీని. దీనికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ కర్ణాటకలో మైసూర్ సిల్క్, మళ్ళీ ఇంకొకటి ఈకాల్ వీవ్. సో ఇవి వచ్చేసి ప్యూర్ సిల్క్ ప్లస్ కాటన్, ప్యూర్ సిల్క్తోనైనా ఉంటుంది లేకపోతే సిల్క్ ప్లస్ కాటన్తోనైనా ఉంటుంది. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ కేరళలో కసావు అనేసి ఉంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో కుల్లువి పట్టు, మళ్ళీ ఉత్తరప్రదేశ్లో బనారసి సిల్క్ వీవింగ్. సో ఇది మొఘల్ ఆర్ట్తోని ఇన్స్పైర్ అయి చేసినారు. ఇది మెటాలిక్ థ్రెడ్స్ కూడా దీంట్లో యూజ్ చేస్తారు. సో దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. నెక్స్ట్ బీహార్లో బగల్పూర్ సిల్క్, తర్వాత అస్సాంలో మూగా అని, మళ్ళీ ఇంకొకటి గడు ఆర్ మిరిజిమ్ వీవ్ అనేసి. సో ఇది బ్లాంకెట్ కాటన్తోని తయారు చేస్తారంట. నెక్స్ట్ మణిపూర్లో వచ్చేసి మొయిరాన్ పీ, తర్వాత మిజోరాంలో పువాన్ వీవ్. ఇది ట్రెడిషనల్ క్లాతింగ్ అంట. సేమ్ ఇద్దరు మెన్ అండ్ ఉమెన్ దీన్ని వేసుకుంటారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో తంత్, తర్వాత ఒడిస్సాలో సంబల్పురి బండా శారీ. ఇదేంటి అంటే ఇక్కత్ లేదా కాలా బంద్ కాలా టెక్నిక్ యూజ్ చేసి చేస్తారంట. సో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. సంబల్పురి బందా శారీకి జిఐ ట్యాగ్ వచ్చింది, ఒరిస్సాకి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఒడిస్సాలో ఇంకొకటి కూడా ఉంది, బొమ్కాయ్. తర్వాత ఛత్తీస్గఢ్లో కోసా అని ఉంది. తెలంగాణలో పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ జమ్దాని శారీస్. సో ఇది చేత్తోని నేస్తారంట. దీన్ని మస్లిన్ కూడా అంటారంట. నెక్స్ట్ జిఐ ట్యాగ్ దీనికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప్పాడ జమ్దాని శారీస్, దీన్ని మస్లిన్ శారీ అని కూడా అంటారు. చేత్తోని నేస్తారు. ఇది జిఐ ట్యాగ్ వచ్చింది దీనికి. నెక్స్ట్ తమిళనాడులో కంచిపురం సిల్క్ వీవింగ్. తర్వాత తమిళనాడులో ఇంకొకటి కందాగి వీవ్, దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. కంచిపురం సిల్క్ వీవింగ్కి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. సో ఇవన్నీ మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ వీవింగ్ స్టైల్స్. సో కొన్ని ఈ హ్యాండ్లూమ్ వీవర్స్కి వీళ్ళ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కిందకి వస్తుంది. 2021 నుంచి 2026 వరకు ఇది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఇది కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్. సో ఇదేంటి అంటే యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి లేకపోతే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ అనమాట. సో వీవింగ్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా అట్లాంటి వాళ్ళకి ఇది ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది ఈ ప్రోగ్రామ్. నెక్స్ట్ రా మెటీరియల్ సప్లై స్కీమ్. సో ఇదేంటంటే కంట్రీ వైడ్గా మొత్తం రా మెటీరియల్స్ అన్నీ సప్లై చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ యాన్స్ అన్నీ సప్లై చేస్తారనమాట ఈ స్కీమ్ కింద. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ మార్క్ స్కీమ్. ఇది కూడా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్కి కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు.